ప్రతి సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ వస్తుంది. అందరం కూడా పండగ చేసుకుంటున్నాం. అసలు SSME 29 నుండి ఏ విధమైనటువంటి అప్డేట్ రాదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఫిక్స్ అయి కూర్చున్నారు. అయినా కానీ SS రాజమౌళి గారు సైతం ఆ అప్డేట్ అయితే ఇచ్చిండు. ఈ విధంగా వేరే సినిమాల నుండి అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వార్ 2 రిలీజ్ అవుతుంది, కూలీ రిలీజ్ అవుతుంది, ఆ తర్వాత పెద్దికి సంబంధించినటువంటి క్లిప్స్ వచ్చాయి. కానీ కల్కి తర్వాత ప్రభాస్ అన్న దగ్గర నుండి ఏ విధమైనటువంటి అప్డేట్ రావట్లేదు. రాజసాబ్ టీజర్ వచ్చింది, అది కూడా పోస్ట్ పోన్ అయింది అని చెప్పి అందరూ ఫిక్స్ అయి కూర్చున్నారు. మొన్న ప్రొడ్యూసర్ చూసుకున్నట్లయితే జాన్ 9వ తారీఖున సినిమాని రిలీజ్ చేస్తాం అనేటటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా వచ్చిందనమాట. ఆల్రెడీ షూటింగ్ కొద్దిగా బ్యాలెన్స్ ఉందంట. నిన్నే నా ఫ్రెండ్ ఒకటి వెళ్ళి షూటింగ్లో పాల్గొంటాం, మామూలు లేదా ఆ యొక్క ఉట్టి కొట్టేటటువంటి ఫైట్ కార్డ్ అయితే 100 మందితో ఫైట్ ఉంటుంది, అది వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పి వాడు చెప్పిండు. మీమ్స్లో కూడా అది బాగా చక్కలు కొట్టిందనమాట. ఈ విధంగా రాజసాబ్ సినిమా చూసుకున్నట్టయితే బాగా పోస్ట్పోన్ అయిపోయింది. మరి ప్రభాస్ అన్న చూసుకున్నట్టయితే భయంకరమైనటువంటి సినిమాలు చేస్తుండవు. ఫౌజీ షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుంది. స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ చేస్తుందని చెప్పి 2 సంవత్సరాలు అవుతుంది. మరి సలార్ 2 ఎక్కడ అండ్ కల్కి 2 ఎక్కడ అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా బాగా కామెంట్ చేస్తున్నారు, బాగా అడుగుతున్నారు. ఈరోజు ఈ వీడియోలో స్పిరిట్ గురించి, ఫౌజీ గురించి నాకు తెలిసినటువంటి అప్డేట్ మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. మొట్టమొదట ఫౌజీ గురించి మాట్లాడుకోవాలి అని అంటే, ఈ ఫౌజీకి సంబంధించినటువంటి అప్డేట్ మన ఆగస్టు 15th ఇండిపెండెన్స్ని పురస్కరించుకొని ఐదర్ ఫస్ట్ లుక్ లేదా టైటిల్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం హను అయితే ట్రై చేస్తుందంట. ఎందుకంటే ఈ సినిమా అందరూ కూడా ఫౌజీ అని చెప్పి ఫిక్స్ అయి కూర్చున్నారు. అందరం కూడా స్పిరిట్ అంటే ఓకే, అది నేను ఫిక్స్ అయింది, కానీ ఫౌజీకి అయితే పాపం ఆయన ఏ విధమైనటువంటి పేరు పెట్టలేదంట. కానీ మనమే ఫౌజీ అని చెప్పి ఫిక్స్ అయి కూర్చున్నాం. దానివల్ల మంచి టైటిల్ పెట్టాలి దీనికి అనేటటువంటి ఆలోచన చేస్తుండ్రు, లేదా ఫస్ట్ లుక్నైనా రిలీజ్ చేయాలి అనేటటువంటి ఆలోచన కూడా చేస్తుండ్రు. వన్స్ ఫస్ట్ లుక్ ఆల్రెడీ లీక్ అయినటువంటి లుక్ మనం చూడొచ్చు. అంటే చాలా వింటేజ్లా కనబడుతున్నాను అనమాట. స్టూడెంట్ లాగా క్లీన్ షేవ్, లాంగ్ హెయిర్, పద్ధతిగా బూట్ కట్ పాయింటేషన్, చెప్పులు వేసుకుంటూ ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చేటటువంటి వ్యక్తి ఆర్మీ కోసం పోరాడుతుంటే ఎలా ఉంటుంది అనేటటువంటి కాన్సెప్ట్ అని చెప్పి ఆ లీక్ అయినటువంటి లుక్ చూస్తే అర్థమవుతుంది. సో ఇలా పునస్కరించుకొని ప్రభాస్ ఈ సినిమాలో ఎలా ఉంటాడు అనేటటువంటిది చెప్తాడు, లేదా సినిమాకి ఏ టైటిల్ పెడతాడు అనేటటువంటిది చెప్తాడు. నాకు తెలిసి ఫౌజీ అనే పెడతాడు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా వేరే టైటిల్ పెడితే అంటే ఇది ఇప్పటిదాకా అలవాటైంది కదా, ఫౌజీ అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా నేను అదాలు చేస్తున్నారు. హను రాఘోపుడే ప్రభాస్ కాంబినేషన్లో వచ్చేది ఖచ్చితంగా ఫౌజీ అని చెప్పి అందరూ ఫిక్స్ అయి కూర్చున్నారు. మొన్న ఇమాన్ ఇస్మాయిల్ పాపం ఏదో ఈవెంట్ కొత్త అక్కడ కూడా అందరూ ఫౌజీ అని నడుస్తున్నారు. కాబట్టి ఇక వేరే టైటిల్ పెడితే అంత బాగోదు, అంత వినడానికి అంత అట్రాక్టివ్గా అనిపించదు అనేటటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా ఫౌజీ అనేటటువంటి టైటిల్ ఫిక్స్ చేసి ఒక ఫస్ట్ లుక్ని జోడించి మన ముందు పెడతారేమని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇది బయట చక్కర్లు కొడుతున్నటువంటి న్యూస్ అనమాట. కానీ దీని వెనకున్నటువంటి న్యూస్ ఏంటంటే, రాజసాబ్ సినిమా రిలీజ్ అయిన దాకా ఫౌజీ నుండి అయినా స్పిరిట్ నుండి అయినా ఏ విధమైనటువంటి అప్డేట్ రాదు అని చెప్పి బయట కూడా బాగా న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఏది నిజం అనేటటువంటిది మనమైతే ఒక 2 రోజులు వెయిట్ చేస్తే అర్థమైంది అనమాట. చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఇవాళ లేదా రేపు ఎల్లుండి ఇంకా 15th ఆల్మోస్ట్ ఒక 5 days టైం ఉంది. కాబట్టి ఈ గ్యాప్లోనే మనకైతే ఎప్పుడు రిలీజ్ చేస్తారనేటటువంటి అప్డేట్ ఇవ్వచ్చు. ఒకవేళ ఆగస్టు 15th హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనుకుంటా. చూసుకున్నట్లయితే స్వాతంత్రానికి సంబంధించినటువంటి సినిమా కాబట్టి ఇండిపెండెన్స్ డే రోజు అప్డేట్ ఇవ్వకుండా ఉండడు అని చెప్పి నేనైతే అనుకున్నాను. హను నుండి ఖచ్చితంగా ఇదైతే ఎక్స్పెక్ట్ చేసి ఫ్రెండ్స్, అదైతే నేను హానెస్ట్గా తెలియజేస్తున్నా. ఇది అనమాట, ఐదర్ టైటిల్ ఐదర్ ఫస్ట్ లుక్, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేయండి. ఫస్ట్ సింగిల్ కావాలి, టీజర్ కావాలి, గ్లిమ్స్ కావాలంటే దెంగది ఎక్కడ, అలాంటి ఇంకేమీ రెడీ కాలేదు అని చెప్పి మీరైతే గుర్తుపెట్టుకోండి. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తాను. ఫస్ట్ లుక్ వచ్చిన హ్యాపీ, టైటిల్ చెప్పిన హ్యాపీ. ఇక ఫౌజీ అనేటటువంటి నినాదాలు చేయకుండా ఒక మంచి టైటిల్ అయితే నేను ఫిక్స్ అయ్యి కూర్చుంటాను. అండ్ స్పిరిట్ గురించి అందరూ దీని గురించి కామెంట్, నేను SSME 29 గురించి వీడియో చేస్తే స్పిరిట్ గురించి అప్డేట్ ఇవ్వరు, స్పిరిట్ గురించి అప్డేట్ ఇవ్వరు అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తారు. సందీప్ రెడ్డి వంగా చూసుకున్నట్లయితే ఒక ఈవెంట్కి వచ్చిండు, మూవీ ఈవెంట్కి అనుకుంటా. అక్కడ ఈ విధమైనటువంటి బోర్డులు అయితే దర్శనం ఇచ్చే ఖచ్చితంగా స్పిరిట్ సినిమా గురించి అప్డేట్ అయ్యన్న, స్పిరిట్ సినిమాలో విలన్ మాడాంగ్ సియోకి ఎందుకు నువ్వు చేసే రాదు అని చెప్పి వాడు బోర్డు రాసుకున్నాను అనమాట. అది సందీప్ రెడ్డి వంగా చూసి అయితే అన్నైతే అనేటటువంటిది సైలెంట్గా సమాధానం ఇచ్చిండు. అంతకుముందు స్పిరిట్ సినిమాలో మాడాంగ్ సియో కొన్నాడు అంటే అయితే అన్నైతే ఇదే చెప్తున్నా అనమాట. ఇస్తా దగ్గర నుండి అయితే అన్నదాకా వచ్చింది అనమాట. ఆల్రెడీ నాకున్నటువంటి అప్డేట్ ఏంటంటే, సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారంట, కానీ ఆ షూటింగ్ అప్డేట్ అయితే మనకి ఇవ్వట్లేదంట. ప్రభాస్ అంట ఈ ఫౌజీ సినిమా అయిపోయింది, ఈ రాజాసాబ్ షూటింగ్ పక్కన పెట్టి మరి స్పిరిట్ సినిమా కోసం పనిచేస్తున్నారు. అది చూసుకున్నట్లయితే వేరే చోట అంటే కర్ణాటకలో షూటింగ్ జరుగుతుంది అనేటటువంటి న్యూస్ అయితే నేను విన్నాను అనమాట. ఇది మొట్టమొదటి ఏంటంటే షూటింగ్ స్టార్ట్ అయింది, కానీ అదైతే మనకు చెప్పట్లేదు. ఏ విధంగా అయితే మన రాజమౌళి గారు మేము షూటింగ్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది, కానీ దాన్ని ఎలా చెప్పాలనేటటువంటిది నాకు అర్థం కావట్లా. ప్రెస్ కాన్ఫరెన్స్లోను, పోస్టర్స్లోను, టీజర్స్లోను దాన్ని వివరించలేను. అందుకే సైలెంట్గా ఉన్నా. ఆయన నవంబర్లో రిలీజ్ చేస్తానని చెప్పి రాజమౌళి గారు ఎలా అనుకున్నారు, అదేవిధంగా ఏ విధమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా, ఏ విధమైనటువంటి అప్డేట్ ఇవ్వకుండా సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ సైలెంట్గా షూట్ స్టార్ట్ చేసి
చేశారేమని చెప్పి నేనైతే అనుకున్నాను. అండ్ మాడర్న్ సియో చూసుకున్నట్టయితే ఈ సినిమాలో ఖచ్చితంగా విలన్గా కనబడేటటువంటి అవకాశాలు ఉన్నాయంట. తన కోసమే కొరియా వెళ్ళి అక్కడ షూట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండో మన సందీప్ రెడ్డి వంగ అని చెప్పి కూడా క్లారిటీగా అర్థమవుతుంది. అది కాక ఈ సినిమా కోసం కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లను కూడా సెలెక్ట్ చేసిందంట. ఆల్మోస్ట్ ఏ సినిమాలో పనిచేయనటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఈ సినిమాలో అయితే పనిచేస్తున్నారు. కాబట్టి మీరైతే కొన్ని ఫిక్స్ అవ్వండి. ఖచ్చితంగా మాడర్న్ సియోకు మన స్పిరిట్ సినిమాలో విలన్గా నటించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అయితే అన్న అయితే అన్నట్టు కదా. అండ్ షూటింగ్ స్టార్ట్ అయింది కానీ మనకి ఏ విధమైనటువంటి లీక్ ఇవ్వట్లేదు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఒక్క ముక్క అయితే చెప్తున్నా ఫ్రెండ్స్, ఏ విధమైనటువంటి అప్డేట్ బయటకు వచ్చినా, ఏ విధమైనటువంటి లీక్ బయటకు వచ్చినా సోషల్ మీడియా తగలబడిద్ది. హైప్ అనేటటువంటిది జై అని పెరిగిద్ది. అప్పుడు సలార్ సినిమాకి ఏ రేంజ్లో హైప్ ఉందో, రిలీజ్కి ముందు సలార్కు ఉన్నటువంటి హైప్ అంతా ఇంత కాదు. ఎంత హైప్ ఉందంటే 0 ప్రమోషన్స్తో సినిమా డైరెక్ట్గా రిలీజ్ చేశారు. ఎందుకంటే ఆ మేకర్స్ 100% కాన్ఫిడెంట్గా ఉన్నారు 1000 కోట్లు కొట్టిద్ది అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు డైరెక్ట్గా దింపారు. అదేవిధంగా స్పిరిట్కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ప్రమోషన్ అక్కర్లా, ఏ విధమైనటువంటి ఫస్ట్ లుక్ అక్కర్లా, గట్టి మాట్లాడితే టీజర్ అక్కర్లా, ట్రయల్ అక్కర్లా, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏం అక్కర్లా, షూటింగ్ కంప్లీట్ చేసి, ఎడిటింగ్ కంప్లీట్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ కంప్లీట్ చేసి సినిమా ఈ రోజున రిలీజ్ డేట్ చేస్తాం. అప్పుడు దాకా మీకు ఫస్ట్ లుక్ అయ్యాం, టీజర్ అయ్యాం, ట్రయల్ అయ్యాం, మీరు రాండి థియేటర్కి అంటే మట్టికి ఎగబడతారు. అట్లా కూడా దొరకవు. ఇది 100% వాస్తవం. ఎందుకంటే ఇక్కడ ఉంది ఏమి తక్కువ డైరెక్టర్ కాదు సందీప్ రెడ్డి వంగ. తనకున్నటువంటి క్రేజ్ ఏంది, తనకున్నటువంటి రేంజ్ ఏంది, బాలీవుడ్లో తనకున్నటువంటి లెవెల్ ఏంది అనేటటువంటిది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ ప్రశాంత్ నీల్ అప్పుడే చచ్చిపోయారు అందరూ. ఇంకా ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ అంటే నిజం చెప్తున్నా ఏ విధమైనటువంటి ఫస్ట్ లుక్ అక్కర్లా, టీజర్ అక్కర్లా. ఏ విధంగా అయితే రాజమౌళి గారు నేను దీన్ని చెప్పలేకపోతున్నాను పోస్టర్స్లో, నేను దీన్ని కాన్ఫరెన్స్లో చెప్పలేకపోతున్నాను అనేటటువంటిది ఆయన అన్నాడు. అదేవిధంగా ఒక పొలిటికల్ డ్రామా లాగా ఈ సినిమాని అయితే మన ముందు పెడుతుండో, పొలిటికల్ డ్రామాలోకి ఒక నార్మల్ కాప్ ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అనేటటువంటిది, ఆ కాప్కి యాంగర్ ఉంటే ఎలా ఉంటుంది, ఆ కాప్ మిడిల్ క్లాస్ అయితే ఎలా ఉంటుంది, ఆ మిడిల్ క్లాస్లో తన పడ్డటువంటి స్ట్రగుల్స్ అన్ని కూడా ఆ పోలీస్ స్టేషన్లో తన ఖైదీల మీద తెచ్చుకున్న, తన ఎనిమిస్ మీద తెచ్చుకున్న ఎలా ఉంటుంది అనేటటువంటి ఇంకో కాన్సెప్ట్ అని చెప్పి కూడా నాకైతే అర్థమవుతుంది. ఈ విధంగా ఫౌజీ నుండైనా స్పిరిట్ నుండైనా ఖచ్చితంగా ఈ 15th కల్లా అప్డేట్ రావచ్చు. స్పిరిట్ గురించి అయితే రాదులే కానీ ఫౌజీ గురించి అయితే ఈ 15th కల్లా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే హైప్ అనేటటువంటిది బాగా ఉంది కదా, పీక్స్లో ఉంది కదా, వీటన్నిటికి మించి ఏదో కొత్తగా ప్లాన్ చేస్తుందంట సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు హైప్ లేనటువంటి సినిమా ఇప్పుడు రాజసాబ్ ఉంది, దాని మీద ఏ విధమైనటువంటి హైప్ లేదు, న్యూట్రల్గా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. రిలీజ్ అవుతుంది చూద్దాం, వింటేజ్ ప్రభాస్ ఉంటాడు, హర్రర్ అంటారు, కామెడీ అంటారు, ఓకే అలా ఉన్నా చాలు అని చెప్పి వెళ్తారు. ఆ సినిమా బేభత్సంగా ఉంటే మటుకే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే. కానీ స్పిరిట్ సినిమా చూసుకున్నట్టయితే భయంకరమైనటువంటి హైప్ ఉంది. ఎంత అయితే హైప్ ఉండకూడదు, ఏ హైప్ అయితే సినిమాకు ఉండకూడదు, దానికి 10 times ఎక్కువగా ఉంది. కాబట్టి ఆయన ఇచ్చేస్తున్నాను అనమాట. షూటింగ్ స్టార్ట్ అయిందని చెప్పడానికైనా, ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన, ఈ యొక్క వేది రిలీజ్ చేసినా కానీ ఇంకా హైప్ అనేటటువంటిది జై అని పెరిగిద్దే. ఇదే కదా సలార్లో వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్. మన ప్రభాస్ది కత్తులు పట్టుకొని ఒక లుక్ రిలీజ్ చేశారు, కానీ సినిమాలో ఎక్కడో కూడా అది కనపడదు. టీజర్ రిలీజ్ చేశారు, ఆ డైలాగ్ ఎక్కడ వినపడదు. దీనివల్ల అయితే అర్థం చేసుకోండి సందీప్ రెడ్డి వంగ. సో ఇక్కడ నేను ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన, ఒక టీజర్ రిలీజ్ చేసిన, ఒక ఏదో ఒకటి చెప్పిన, షూటింగ్ స్టార్ట్ అయింది, మాడర్న్ సియోకి సినిమాలో విలన్ అని చెప్తే మట్టికి వీళ్ళు బేమచ్చమైనటువంటి హైప్ పెట్టుకుంటారు. నేను చూసుకున్నట్టయితే 3-4 గంటల సినిమా చేస్తా మ్యాక్సిమం. అంటే అప్పుడే ఎక్కదైన సినిమా, ఒకేసారి చూస్తే ఎక్కేటటువంటి సినిమా కానే కాదు, రిపీటెడ్ వర్షన్లో చూస్తే ఎక్కేటటువంటి సినిమా. కాబట్టి బేభత్సమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చే సినిమా స్లోగా ఉంది, సినిమా లాగ్ ఉంది అనేటటువంటి నెగిటివ్ చెప్తారు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఫస్ట్ లుక్ అయినా ఏది కూడా మన ముందు పెట్టట్లేదు అనేటటువంటిది వాస్తవం అనమాట. ఖచ్చితంగా అప్డేట్ అయితే స్పిరిట్ గురించి కూడా వస్తుంది. స్పిరిట్ గురించి చూసుకున్నట్లయితే మనం ఇంకా సంక్రాంతికి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్డేట్ గురించి. మ్యాక్సిమం ఇదైతే అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదే అనమాట క్లారిటీగా చెప్పాలంటే. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? మరి మీరు ఏ సినిమా కోసం ఇగ్గాలు వెయిట్ చేస్తున్నారు? స్పిరిట్ కోసం వెయిట్ చేస్తున్నారా, సలార్ 2 కోసం వెయిట్ చేస్తున్నారా, కల్కి 2 కోసం వెయిట్ చేస్తున్నారా? ఆల్రెడీ కల్కి 2 సినిమా మొత్తమే ఉందన్నమాట. చూస్తున్నారా లేదా అనేటప్పుడు డెఫినెట్గా కింద కామెంట్ చేసిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే మాత్రం జై హింద్.